హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటని మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలుస్తుంది. అండ్ మేము కాశీకి స్టార్ట్ అయిపోయాము. అండ్ కాశీకి ఎందుకు వెళ్ళామని మీకు ఫర్దర్ వీడియోలో తెలుస్తుంది. అండ్ మా అమ్మమ్మకి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అన్నీ కొత్తగా అనిపించాయి. సో మేమైతే బెంగళూరు నుంచి కాశీకి ట్రావెల్ చేస్తున్నాము. ఒక 2.5 hour జర్నీ ఇక్కడ నుంచి. అండ్ మాకైతే తిరుపతి నుంచి కాశీకి డైరెక్ట్ ఫ్లైట్ లేదనమాట. సో అందుకని మేము బెంగళూరు నుంచి ట్రావెల్ చేసాం కాశీకి. అండ్ ఇలాంటి మెయిన్ ప్లేసెస్, ఇలా మెయిన్ సిటీస్కి తిరుపతి నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. త్వరగా వచ్చేస్తే బాగుంటుంది, ట్రావెలింగ్కి మాకు ఈజీగా ఉంటుంది. సో మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం కాశీ. అండ్ ఇక్కడ నుంచి సిటీ లోపలికి ఇంకో 45 minutes జర్నీ అంట. సో మేమైతే మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ వచ్చేసాక అన్నీ సెట్ చేసుకొనేసి కార్లో లగేజ్ అంతా. సో మేము యూత్ కాబట్టి లగేజ్తో పాటు కూర్చున్నాం వెనక. అండ్ సిటీ చాలా బాగుంది. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ హోటల్. ఇది హోటల్ బాలాజీ ప్యాలెస్. ఇక్కడ బయట నుంచి చూడడానికి ఇంత హడావిడిగా కలర్గా ఉన్న రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మేము లంచ్కి అయితే వచ్చేసాము. ఇది ఒక చిన్ని రెస్టారెంట్, మన తెలుగు వాళ్ళదే. బట్ ఫుడ్ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ మీల్స్ అంటే మనకు అంత ఇష్టం కదా. అండ్ ఇప్పుడు మాకు 3 o'clockకి దర్శనం ఉంది. దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సర్ప్రైజింగ్లీ మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెహికల్స్ వెళ్ళవు, చాలా దూరం నడవాలి. ఫస్ట్ మేము రిక్షాలో అయితే స్టార్ట్ అయిపోయాం కొంచెం దూరం. అండ్ ఆ తర్వాత వాక్ చేసి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ వాకింగ్ పార్ట్ కొంచెం కష్టంగా ఉన్నింది. అండ్ ఈవినింగ్ మేము ఘాట్స్ అండ్ గంగా హారతి చూడడానికి వచ్చేసాము. అసలు వ్యూ చాలా 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 బాగుంది. అసలు ఆ గంగా నదిని చూస్తుంటే అలాగ చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. అండ్ క్రౌడ్ అయితే చాలా మందే ఉన్నారు. గైస్, మేము బోట్ ఎక్కుతున్నాం. ఇప్పుడు మేము ఒక 45 ఘాట్స్, మెయిన్ ఘాట్స్ని కవర్ చేయబోతున్నాం. లెట్స్ సీ ఏమేమి ఘాట్స్ని కవర్ చేస్తాము. మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ప్రైవేట్గా తీసుకున్నాము, లైక్ బోట్లో మేము ఒకటే ఉండేటట్టు. ఇది మాకు 5,000కి వచ్చింది. మేబీ షేరింగ్ అయితే ఇంకా తక్కువ అవ్వచ్చు, బట్ మేమే చాలామంది ఉన్నాం కాబట్టి మేము ప్రైవేట్గా తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ మనకు ఫుల్ కాస్ట్లీగా చెప్తారు గైస్, కానీ మీరు బార్గెయిన్ చేయండి. బార్గెయిన్ చేస్తే కొంచెం బెటర్ ప్రైస్కే రావచ్చు. అండ్ ఈ బోట్ రైడ్లోనే మనకు ఆల్మోస్ట్ ఒక 45 ఘాట్స్ని చూపిస్తారనమాట. సో మనం ఇండివిజువల్గా అన్నీ కవర్ చేయలేము కాబట్టి బోట్లో నుంచే ఘాట్స్ని మనకు చూపిస్తారు. మేమైతే ఆసీ ఘాట్, దశ్వమేధ్ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇలా చాలా ఘాట్స్ని కవర్ చేసాము. అండ్ ఘాట్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మేము గంగా హారతి చూడడానికి వెళ్ళాము. అండ్ గంగా హారతి కూడా మేము బోట్లో నుంచే చూసాము. గంగా హారతి మీరు ఇలా బోట్స్ నుంచి చూడొచ్చు అండ్ ఘాట్ నుంచి కూడా చూడొచ్చు. బట్ మీరు ఘాట్లో నుంచి చూడాలనుకుంటే మీరు హారతి స్టార్ట్ అయ్యే చాలాసేపు ముందే వెళ్ళిపోయి వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది అక్కడ. మీరు లేట్గా వెళ్తే మీకు ప్లేస్ ఉండదు. హారతి చాలా దూరం నుంచి చూడాల్సి వస్తుంది, క్రౌడ్ పెరిగిపోతారు. అండ్ బోట్లో నుంచి చూసే ఆప్షన్ కూడా ఉంది. మేమైతే బోట్లో నుంచి చూసాము. కొంచెం దూరం అయినా కూడా హారతి అయితే మంచిగా కనిపించింది. అండ్ చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్. హారతి ఒక 1 hour జరిగింది. అండ్ అది చూసేసాక మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా రూమ్ కొంచెం స్ట్రీట్స్ లోపలికి ఉండడం వల్ల అక్కడికి వెహికల్స్ ఏం వెళ్ళవు. అంటే ఆటోస్ వెళ్ళొచ్చు, బట్ వాకబుల్ డిస్టెన్సే అని చెప్పి మేము వాక్ చేసాము. స్ట్రీట్స్ ఇలాగే ఉంటాయి, చిన్ని స్ట్రీట్స్ ఉంటాయి. అండ్ కాశీలో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే చాలా నడవాల్సి వస్తుందన్నమాట. అండ్ మేము ఇది సెకండ్ డే, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. మాకు ఇప్పుడు స్పర్శలింగ దర్శనం ఉంది. సో అందుకని రెడీ అయ్యి ఇక్కడ టెంపుల్ బయట వెయిట్ చేస్తున్నాం గేట్స్ ఓపెన్ చేయడానికి. అండ్ ఈ టైంలో కాబట్టి ఆటో ఇక్కడ గేట్ దగ్గర దాకా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశారు. మామూలుగా అయితే చాలా దూరం నడిచి రావాలి, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టు. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇది టెంపుల్ లోపల. ఇక్కడ లాకర్స్ ఉంటాయి. నేను ఫోన్ ఇక్కడ పెట్టి దర్శనం అయిపోయాక తీసుకొని మీకు చూపిస్తున్నాను. అదే అన్నమాట గుడి. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. లింగంని అంత దగ్గర నుంచి టచ్ చేస్తామని అస్సలు అనుకోలేదు.
శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫినిష్ చేసుకొని కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా ఫుల్ వాకింగ్ చేయాలి టెంపుల్ నుంచి. ఇలా చిన్ని స్ట్రీట్స్లో అసలు మనకి ఏం అర్థం కాదు దారి. మాకైతే ఇక్కడ గైడ్ వచ్చారు కాబట్టి కొంచెం ఏదో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అస్సలు ఐడియా లేదు. అండ్ ఇదే అన్నమాట కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. చిన్ని టెంపుల్ కానీ అమ్మవారు చాలా బాగున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు వారాహి మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ అగైన్ వాకింగ్ స్టార్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ చాలా దూరం నడిచాం గైస్. అండ్ ఈ వ్యూ చూసారా, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, ఫుల్ చీకటిగా ఉంది. అండ్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే టెంపుల్ 5:30కి ఓపెన్ చేస్తారు. సో మీరు అకార్డింగ్లీ ఆ టైంకి వెళ్ళండి, ఓపెన్ చేసే టైంకి. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేము 2 టెంపుల్స్ ఫినిష్ చేసాం, కాశీ విశాలాక్షమ్మ టెంపుల్ అండ్ వారాహి అమ్మ టెంపుల్. అండ్ ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. నేను ఇది చాలామంది వ్లాగ్స్లో చూసాను అనమాట. కాలభైరవ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అని. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నేను వెళ్తున్నందుకు. వావ్, అసలు వ్యూ చూస్తారా, చాలా బాగుంది. గంగా కాలభైరవ టెంపుల్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కాశీలో ఇంకా కొన్ని టెంపుల్స్ చూడడానికైతే మేము ఆటోలో స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే బనారస్ హిందూ యూనివర్సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ టెంపుల్ చూడడానికి. ఇక్కడ చూసారా, అసలు లొకేషన్ ఫుల్ కేరళ వైబ్స్ వస్తున్నాయి నాకు. మేము మార్నింగ్ చూసిన కాశీకి ఈ పార్ట్ ఆఫ్ కాశీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఐఐటి వారణాసి కూడా ఇక్కడే ఉంది. అండ్ ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా శివలింగం ఉంది. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ చూడడానికి వచ్చాము. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్లో దర్శనం ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మేము కేరళ కెఫేకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఆల్రెడీ నేను చాట్ జీపీటీలో ఎక్కడెక్కడ ప్లేసెస్ చూడాలి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది. బట్ మా వాళ్ళకి ఏం చెప్పలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మాతో గైడ్ వచ్చారని చెప్పా కదా, వాళ్ళు ఇక్కడికే తీసుకొచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, తినేసాము. అండ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, అలాగే ఇక్కడ వర్షం కూడా పడుతుంది. అండ్ మేము కాశీకి వచ్చిన మెయిన్ పర్పస్ ఏమంటే, రీసెంట్గా మా తాతయ్య చనిపోయారనమాట. సో మా తాతయ్య హస్తికలు గంగలో కలపాలి అని చెప్పేసి కాశీకి వచ్చాము. మా మమ్మీ వాళ్ళ డాడీ, బట్ మా మమ్మీ సింగిల్ డాటర్ కాబట్టి మా డాడీయే అన్నీ చేశారు మా తాతయ్యకి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా తాతయ్యని కాశీ తీసుకొచ్చినందుకు. ఒకరి డెత్ ఆ ఫ్యామిలీని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో నేను మా తాతయ్య చనిపోయినప్పుడే ఫేస్ చేశాను. కానీ లైఫ్ అంటే మూవ్ ఆన్ అవ్వాలి. మా తాతయ్యని మణికర్ణిక ఘాట్లో కలిపేసి ఇక్కడ గంగాలో మేము స్నానం చేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బాటిల్స్ అమ్ముతారు. సో మీరు గంగా వాటర్ తీసుకెళ్ళాలంటే ఆ బాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. వచ్చినప్పటి నుంచి అస్సలు స్లీప్ లేదు మాకు. సో అందుకని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా వారణాసి ఫుడ్స్ అండ్ బనారస్ శారీ చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము ఒక చాట్ షాప్కి వచ్చాము. ఇక్కడ నేను ఫేమస్ టమాటర్ చాట్ ట్రై చేశాను. ఇట్స్ వర్త్ ద హైప్. టేస్ట్ చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి పెహల్గామ్ లస్సీ ట్రై చేయడానికి వచ్చాము. ఇది కూడా చాలా ఫేమస్, చాలా వీడియోస్లో చూశాను. నేను మామూలుగా లస్సీ అంత ఇష్టంగా తినను, బట్ ఇక్కడ లస్సీ చాలా బాగుంది. టేస్ట్ చేయగానే అసలు బాగా నచ్చేసింది నాకు. సో మేము ఇక్కడ 2 కప్స్ తీసుకొని ఫుల్గా తినేసామన్నమాట. అండ్ బనారస్లో ఇంకా ట్రై చేయడానికి చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. బట్ మేము టైం సరిపోక నేనైతే వెళ్ళి ట్రై చేయలేదు. బట్ మీరు కాశీ వచ్చినప్పుడు టెంపుల్ దగ్గరలోనే చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము బనారస్ శారీస్ చూడడానికి అయితే వచ్చేసాము. మేము ఒక హోల్సేల్ షాప్కి వచ్చాము. మా గైడ్ తీసుకొచ్చారు ఇక్కడికి. మాకైతే ఇక్కడ కొన్ని నచ్చాయి. నేనైతే ఒక శారీ తీసుకున్నాను అండ్ మా అమ్మమ్మ ఒక శారీ తీసుకునింది.
అండ్ గర్ల్ ఒక చుడిదార్ తీసుకొనింది అండ్ ఇంట్లో వాళ్ళకి కొన్ని శారీస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కలెక్షన్ మాకు ఓకే అనిపించింది. జస్ట్ వచ్చినందుకు గుర్తుగా ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఎల్లో శారీ నాకు నచ్చింది. కోట్స్ లాగే అనమాట. ఫస్ట్ కొంచెం కాస్ట్లీగా చెప్తారు, తర్వాత బార్గెయిన్ చేశాక కొంచెం ప్రైస్ లోవర్ చేస్తారు. అండ్ ఈ షాప్ తర్వాత మేము ఇంకే షాప్ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంది. ఎక్కడికి అనుకుంటున్నారా? రీసెంట్గా మహాకుంభ్ జరిగింది కదా ప్రయాగ్రాజ్లో, అక్కడికి. అండ్ అక్కడ నుంచి అయోధ్యకి. ఆ ట్రిప్ అంతా కమింగ్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కిందుండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఐ అప్లోడ్ అ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.